వినాయక చవితి. వినాయకుడి పేరెత్తగానే మీ మోములో అసంకల్పిత ఆనందం తొంగి చూస్తుంది. గణనాథుని ప్రభావం అలాంటిది. పిల్లలు పెద్దలందరి గుండెల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రథమ పూజ్యుడు వినాయకుడు. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి ముల్లోకాలు చుట్టి వచ్చినంత పుణ్యాన్ని పొంది తల్లిదండ్రుల ప్రాముఖ్యతను లోకానికి చాటి సర్వగణాలకు అధిపతి అయి సర్వ విఘ్నాలను తొలగించి లోక కళ్యాణం చేస్తున్న విఘ్నేశ్వరుని మనం వినాయక చవితి రోజు నుండి మండపాలలో ప్రతిష్ఠించుకుని 9 రాత్రులు పూజాది కార్యక్రమాలు చేస్తాం. చివరికి నిమజ్జనం గావించి శతదా సహస్రదా సహస్రదా సర్వదా మనల్ని కాపాడమని వేడుకుంటాం. అసలు గణపతి మండపాలు నవరాత్రుల సంప్రదాయం ఎలా మొదలైంది? అసలు వినాయక నిమజ్జనం ఎందుకు చేస్తామో ఆ కథ ఏమిటి? గణేష్ ఉత్సవాలు మరాఠా రాజధాని పూణేతో ముడిపడి ఉన్నాయి. మరాఠా సామ్రాజ్యాధినేత శివాజీ మహారాజ్ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఆద్యుడు. ఆయన ఈ ఉత్సవాల నిర్వహణ మొదలుపెట్టడానికి అసలు కారణం మొఘలుల ఆక్రమణలు. మొఘలులు భారతదేశ సంస్థానాలన్నింటినీ ఆక్రమిస్తూ హిందూ దేవాలయాలన్నింటినీ నేలకూల్చడం, హిందూ స్త్రీలను అపహరించి వారిని వివాహం చేసుకోవడం, వ్యతిరేకించిన వారిని సంహరించడం లాంటివి చేస్తున్నప్పుడు హిందువులందరినీ ముస్లిం మతం స్వీకరించేలా ప్రోత్సహించేవారు, వ్యతిరేకిస్తే వారిని వధించేవారు. ఇలాంటి పరిస్థితిలో హిందూ సంప్రదాయాన్ని సంరక్షించడానికి, హిందువులందరినీ ఏకం చేయడానికి శివాజీ మహారాజ్ అతని తల్లిగారైన జీజాబాయితో కలిసి వినాయక చతుర్థి ఘనంగా నిర్వహించి గణేష మండపాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలు జరిపించి బ్రాహ్మణులు పేదవారిని పిలిపించి వస్త్రదానం, అన్నదానాది కార్యక్రమాలు నిర్వహించారు. మరాఠా సామ్రాజ్యంలోని అందరు పీష్వాలు ఈ సంప్రదాయాన్ని పాటించి గణేష్ నవరాత్రులకు శ్రీకారం చుట్టారు. అటు పిమ్మట కొంతకాలానికి బ్రిటిష్ వారు శాసనాలు చేసి హిందువులను పండగలు, ఉత్సవాలు జరుపుకోకుండా అడ్డుకున్నారు. అలాంటి పరిస్థితిలో హిందువులలో ఐకమత్యం నింపి వారిని ఏకం చేయాలని సంకల్పించిన స్వతంత్ర సమరయోధులు బాల గంగాధర్ తిలక్ గారు గణేష్ మండపాలను ఏర్పాటు చేసి నవరాత్రులను పునరుజ్జీవింపజేశారు. హిందువుల ఐకమత్యం కోసం దేశభక్తి ప్రేరేపించడానికి వేదికగా ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత 1859 సంవత్సరంలో భావ్ సాబ్ జావలే ద్వారా గణేష్ నవరాత్రుల ఉత్సవాలు సామూహికంగా జరుపుకునే సాంప్రదాయానికి తెరలేచింది. ఇదంతా ఇలా ఉంటే గణేష్ నిమజ్జనం ఎందుకు చేస్తాం? ఇది మరో ప్రశ్న. దీనికి సంబంధించి మరో పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది. మహాభారత ఇతిహాస రచన కోసం వ్యాస మహర్షుల వారు సంకల్పించి ఆయన శ్లోకాలు చెబుతున్నప్పుడు నిర్విఘ్నంగా, నిరాటంకంగా, వేగంగా రచన చేసేవారి అవసరం ఏర్పడి వినాయకుడిని కోరగా ఆయన అందుకు సమ్మతించి ఇతిహాస రచనకు కూర్చున్నారు. వినాయక చతుర్థి రోజు కావ్య రచన మొదలైంది. వ్యాస మహర్షి నిరంతరాయంగా 10 రోజుల పాటు చెప్పిన శ్లోకాలను గణనాథుడు కదలకుండా కూర్చుని కావ్యరచన పూర్తి చేశారు. ఎక్కడికి కదలకుండా కూర్చున్న గణనాథుడి శరీరం దుమ్ము ధూళితో నిండిపోయింది. 10వ రోజు కావ్యరచన ముగిశాక వినాయకుడు లేచి సరస్వతీ నదిలో 10వ రోజు స్నానం ఆచరించాడు. కాబట్టి మనం కూడా గణేష చతుర్థి నాడు పూజలు మొదలుపెట్టి నిర్విఘ్నంగా పూజా కార్యక్రమాలు నిర్వర్తించి భక్తి శ్రద్ధలతో 10వ రోజు గణేష నిమజ్జనం చేస్తాం. మన మనసులో మాలిన్యాలు తొలగించి కాపాడమని గణనాథుణ్ణి వేడుకుంటాం. గణపతి బొప్ప మోరియా. రాజయ్య సీతమ్మ దంపతులకు ఒక్కతే కూతురు. ఆవిడ పెళ్ళిడికొచ్చింది.
మంచి అబ్బాయిని వెతికే పనిలో ఉన్నారు వారు. ఈ రోజుల్లో స్త్రీలపై జరుగుతున్న అరాచకాలు, అత్యాచారాలు, హత్యలు, పెళ్లి చేసుకున్నాక అబ్బాయి అమ్మాయిని చిత్రహింసలకు గురి చేయడాలు, అలాంటి సంఘటనలతో ఆందోళన చెందిన రాజయ్య, సీతమ్మలు ధర్మదత్తుడు అనే విద్యావంతుడి దగ్గరికి సలహా కోసం వెళ్ళారు. తమ ఆందోళనకి కారణం వివరించారు. వారి మాటలను ప్రశాంతంగా విన్న ధర్మదత్తుడు ఇలా చెప్పాడు: మీకు కలిగిన సందేహం ధర్మరాజుకి కూడా కలిగింది. కన్యాదానం పుచ్చుకునే వరుడు ఎలాంటి వాడై ఉండాలి అనే సంశయాన్ని అతని తాతగారైన భీష్మ పితామహుడిని అడిగాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు అష్టావక్రుడి కథ చెప్పాడు. ఇక్కడ అష్టావక్రుడు అంటే 8 వంకరలున్నవాడని అర్థం. జన్మించడానికి ముందే అతను తల్లి గర్భంలో ఉన్నప్పుడు తండ్రి చెప్పే వేదంలో స్వరం తప్పుతున్నదని తండ్రిని తప్పుపడతాడు. దాంతో ఆగ్రహించిన తండ్రి శాపమిస్తాడు. శాపవశాన అతను అష్టావక్రంగా జన్మిస్తాడు. జన్మించిన తర్వాత అతని పాండిత్యంతో తండ్రిని మెప్పించి, అతని పాండిత్యానికి సంతోషించిన తండ్రి అష్టావక్రుడిని అనుగ్రహించి నదిలో స్నానం చేసి రమ్మంటాడు. నదిలో స్నానం చేయగానే అష్టావక్రుడు సుందరమైన దివ్య రూపం ధరిస్తాడు. అష్టావక్రుడు వధాన్యుడు అనే మహా తపస్వి దగ్గరికి వెళ్ళి, నేను మీ కుమార్తెను వివాహమాడదలుచుకున్నాను, నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అర్థిస్తాడు. వధాన్యుడు కాస్త ఆలోచించి అష్టావక్రుడిని ఉత్తమమైన వరుడో కాదో తెలుసుకోవాలని పరీక్షించాలి అనుకుంటాడు. నేను నీకు నా కూతురిని ఇచ్చి వివాహం చేయాలంటే నీవు కొంతకాలం ఉత్తర దిక్కుకి వెళ్ళి పర్యటించి రావాలి అని ఆదేశిస్తాడు. అష్టావక్రుడు అందుకు అంగీకరించి ఉత్తర దిక్కుకి ప్రయాణమవుతాడు. అతను వెళ్ళగానే ఉత్తర దిశను పిలిచి ఆ అష్టావక్రుడు తగిన వరుడవునా కాదా పరీక్షించి చెప్పామంటాడు. ఆమె సరేనని వెళ్తుంది. అష్టావక్రుడు ప్రయాణం చేస్తూ వెళ్తుంటే ఉత్తర దిశ ఒక అందమైన స్త్రీ రూపం ధరించి అతనిని తన కుటీరానికి ఆహ్వానించి తనకు చాలా చలిగా ఉన్నదని అతన్ని గట్టిగా కౌగిలించుకొని అతడిని కోరిక తీర్చమని కోరుతుంది. ఆమె అలా చేసిన అష్టావక్రుడు కొయ్యలాగా నిలబడి చూస్తాడే కాని ఉలుకు పలుకు లేకుండా ఉంటాడే కాని కోరి వచ్చిన స్త్రీని కాదనడం భావ్యం కాదని అతన్ని ఉత్తర దిశ రెచ్చగొడుతున్నా కాని అతను చలించడు. అప్పుడు అష్టావక్రుడు ఆమెని వారించి, నేను అస్ఖలిత బ్రహ్మచారిని, భార్యను కోరినవాడై ఇలా వచ్చాను. నిన్ను చూస్తుంటే నీది నిజం కామం కాదనిపిస్తుంది. అబద్ధంగా తెచ్చిపెట్టుకున్న దానిలాగా అనిపిస్తున్నావు. నేను నియమవంతుణ్ణి, పరస్త్రీ కాముకుడిని కాదు అంటాడు గట్టిగా. అప్పుడు సిగ్గుతో తలవంచుకున్న ఉత్తర దిశ, అష్టావక్ర, నేను ఉత్తర దిశను. నిన్ను పరీక్షించడానికే ఇదంతా చేశాను. నీవు పెళ్లికి తగిన వరుడవు. వెళ్ళి వదాన్యుడి కూతురిని పెళ్లి చేసుకో ఓ అంటుంది. ఈ కథ చెప్పిన భీష్ముడు ధర్మరాజుతో అంటాడు, కామాన్ని అదుపులో పెట్టుకుని నియమనిష్టలతో ఉండేవాడికి కన్యదానం చేయాలి. అలాంటి వాడు భార్యను, బిడ్డలని బాగా చూసుకుంటాడు. వాడి సంతానం కూడా నియమవంతులవుతారు అంటాడు. ధర్మరాజుకి భీష్మ పితామహుడు చెప్పిన ఈ కథ ధర్మదత్తుడు రాజయ్య, సీతమ్మలకి చెప్పి, మీకు ఎలాంటి వరుడైతే మీ అమ్మాయి అతని దగ్గర ఆనందకరమైన జీవితాన్ని గడుపుతుందో తెలిసింది కదా. అబ్బాయి లక్షాధికారా, కోటీశ్వరుడా, అతను ఎంత పెద్ద ఉద్యోగి, ఎంత జీతం అనేదే కాకుండా అతని శీలం, గుణం తెలుసుకోవడం అత్యంత ముఖ్యం అన్నాడు. రాజయ్య, సీతమ్మల మనసు తేలికపడి అక్కడి నుంచి ఎంతో ఆనందంగా వెళ్ళిపోయారు. ప్రభాకర్కి ఒక్కడే కొడుకు భాస్కర్.
వాడు బాగా చదివి ఉన్నతమైన స్థితిలో ఉండాలని, గొప్పవాడవ్వాలని కలలు కనేవాడు. ప్రతిరోజు ఒక్కసారైనా భాస్కర్ని పిలుచుకుని, భాస్కర్, నువ్వు బాగా చదువుకుని టాప్ మార్కులతో పాస్ అవ్వాలిరా, మీ క్లాసులో నీకు అందరికన్నా మంచి మార్కులు రావాలి, గొప్ప ఉద్యోగంలో స్థిరపడాలి అని చెప్పేవాడు. ప్రభాకర్ కోరుకున్నట్లుగానే భాస్కర్ క్లాసులో ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యేవాడు. కొంతకాలానికి ప్రభాకర్కి అతను పనిచేస్తున్న ప్రాంతం నుండి పెద్ద నగరానికి బదిలీ అయింది. కుటుంబాన్ని తీసుకుని ప్రభాకర్ నగరానికి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా పెద్ద స్కూల్లో భాస్కర్కి అడ్మిషన్ తీసుకుని, నాన్న, నువ్వు ఇదివరకట్లాగే ఈ స్కూల్లో కూడా ఫస్ట్ మార్కులు రావాలిరా, నా పేరు నిలబెట్టాలి, పెద్ద ఉద్యోగంలో స్థిరపడాలి అని పదే పదే చెబుతుండేవాడు. తండ్రి మాటలు భాస్కర్ పైన చాలా ప్రభావం చూపాయి. పాత స్కూల్లో పర్వాలేదు, ఇక్కడంతా కొత్తగా ఉంది, నేను వీళ్ళతో పోటీ పడగలనా, నాకు ఫస్ట్ మార్కులు తెచ్చుకోవడం సాధ్యమవుతుందా, ఒకవేళ నేను క్లాసులో ఫస్ట్ రాకపోతే నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మా నాన్న ఏమనుకుంటారు ఏమో అనే ఆందోళనలో పడిపోయాడు భాస్కర్. ఆందోళన కాస్త ఒత్తిడిని పెంచి చదువుపైన ఏకాగ్రత కుదరడం లేదు. ఎంతసేపు నాన్న చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. అనుకున్నదంతా అయ్యింది. ఫార్మాటివ్ పరీక్షల్లో అందరికన్నా తక్కువ మార్కులు వచ్చాయి భాస్కర్కి. దానికి కారణం ఒత్తిడి, సరిగ్గా చదవలేకపోవడం. ఈ విషయం తండ్రితో ఎలా చెప్పాలో తెలియక భయంతో కుమిలిపోసాగాడు. ఒకరోజు, 2 రోజులు, ఇలా 10 రోజులు గడిచిపోయాయి. ఇదివరకట్లాగా టీచర్ని సందేహాలు అడగడం మానేశాడు. క్లాస్ వర్క్ సరిగ్గా చేయడం లేదు. మధ్యాహ్నం తెచ్చుకున్న లంచ్ కూడా తినడం లేదు. భాస్కర్లో ఈ మార్పుని క్లాస్ టీచర్ గుర్తించింది. భాస్కర్ని దగ్గరికి పిలుచుకొని ప్రేమగా మాటల్లోకి దింపింది. మెల్లిమెల్లిగా భాస్కర్ నుంచి తనకు రావాల్సిన విషయాన్ని రాబట్టింది. భాస్కర్కి తనను టీచర్ డిప్రెషన్కి కారణాలు అడుగుతుంది అనే సంగతి తెలియకుండా భాస్కర్ ఆందోళనకి కారణమేమిటో తెలుసుకుంది. అతన్ని డిప్రెషన్ నుంచి బయటపడేలాగా గేమ్స్, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేలా ప్రోత్సహించింది. తద్వారా అతనిలో స్పోర్టివ్గా ఉండే తత్వం ఎలా అలవాటు చేసుకోవాలో తెలిసేలా చేసింది. పెయింటింగ్, సంగీతం లాంటి కళాత్మక విషయాలపైన అవగాహన పెంచింది. ఉత్తమ సినిమాలు, వాటి కథాకథనం, సినిమా నిర్మాణ తీరుతెన్నులు చర్చించి భాస్కర్ మనసులో నెగిటివిటీని తొలగించే ప్రయత్నం చేసింది. భాస్కర్ని ఒకరోజు నిదానంగా దగ్గరికి పిలుచుకొని, భాస్కర్, ఒక పని చెప్తాను, చేస్తావా అని అడిగింది టీచర్. భాస్కర్కి టీచర్ అంటే గౌరవం కాబట్టి ఆనందంగా సరేనన్నాడు. నువ్వు క్లాసులో అందరికన్నా తక్కువ మార్కులు తెచ్చుకున్న విషయం మీ నాన్నతో ఈరోజు చెప్పు అంది. భాస్కర్ ఇప్పుడు ఒత్తిడిలో ఉన్నవాడు కాదు. ఇదివరకటి డిప్రెషన్ భాస్కర్ కాదు. ఆనందంగా తండ్రి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పేశాడు. నాన్న, నాకు ఈ వాతావరణం కొత్త, మీ అంచనాలకు తగ్గట్టు చదవలేకపోయాను, లాస్ట్ ర్యాంక్ వచ్చింది, కానీ మీరు నా గురించి దిగులు పడకండి, నేను తిరిగి సాధిస్తాను అన్నాడు. కొడుకు మాటలు విన్న ప్రభాకర్ కాస్త చకితుడయ్యాడు. వెంటనే తేరుకుని విషయం గ్రహించి భాస్కర్ భుజం మీద చెయ్యి వేసి నుదుటిని ముద్దాడాడు. ఆ రోజు నుంచి భాస్కర్ ఎప్పుడు కూడా వెనకబడలేదు. క్లాసులోనే కాదు, జీవితంలో కూడా. ఉష చాలా అందమైన అమ్మాయి. ఆవిడలాగే ఉష ఇష్టంగా పెంచుకున్న ఉద్యానవనం కూడా ఎంతో అందంగా రకరకాల పూల మొక్కలతో శోభాయమానంగా ఉంది. వారిది చిన్న గ్రామం. ఉషకి తన ఉద్యానవనంలోని పూల మొక్కలంటే ప్రాణం. వాటిని తన స్నేహితులలాగా భావించేది. వాటితో ప్రేమగా మాట్లాడేది. స్నేహితులతో మాట్లాడినట్లుగానే అవి హాయిగా ఊగుతుంటే తన మాటలకి ఊకొడుతున్నాయని భావించి మురిసిపోయేది. ఉష నివసిస్తున్న గ్రామానికి రవి అనే యువకుడు వచ్చాడు.
అతను రచయిత, కవి. గ్రామాలలో ప్రజలు వారి జీవన విధానం మీద నవల రాస్తున్నాడు. ఆ పనిలో భాగంగా గ్రామానికి వచ్చాడు. ప్రతిరోజు గ్రామం అంతా తిరిగేవాడు. తరచుగా ఉషా ఉద్యానవనం దగ్గరికి వచ్చి ఆగి తోట అందాన్ని ఆస్వాదించేవాడు. ఒకరోజు ఉద్యానవనంలో పూల మొక్కలకు నీళ్లు పోస్తున్న ఉషను చూసి, "మీ తోట స్వర్గంలా ఉందండి" అన్నాడు రవి. ఉష నవ్వి, "ధన్యవాదాలు" అంది సిగ్గుమొగ్గలవుతూ. "ఈ తోట నాకు దేవాలయం. మీరు మా తోటలోకి వచ్చి దగ్గర నుంచి అంతా చూడాలనుకుంటున్నారా?" అని అడిగింది ఆహ్వానపూర్వకంగా. అది మొదలు రవి ఉషని ప్రతిరోజు పలకరించడం, మాట్లాడుకోవడం, క్రమేపీ వారి అభిప్రాయాలు, ఆశలు, కోరికలు, లక్ష్యాలు పంచుకోవడం, భావాలు కలిసి ప్రేమలో పడడం మొత్తం జరిగిపోయింది చకచక. రవి నవల పూర్తి కావచ్చింది. తన ఊరికి తిరిగి వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఇంకా కొన్ని వారాలు అనుకుంటుండగా, అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే జీవితం ఎలా అవుతుంది? అందుకే కరువు, తీవ్రమైన నీటి ఎద్దడి, తాగడానికి నీరు దొరకని పరిస్థితి వచ్చింది. నీరు లేక ఉష ఉద్యానవనం ఎండిపోయింది. పచ్చని తోట ఎడారిని తలపించసాగింది. తోట ఎండిపోవడం ఉష తట్టుకోలేకపోయింది. తను కూడా నిద్రాహారాలు మానేసి కృంగి కృషించిపోయింది. ఒకవైపు రవికి ఇంటికి వెళ్ళే సమయం దగ్గర పడింది. అతని నవలని పుస్తక రూపంలో తీసుకురావాలి, అది అతని కల. ఇటు చూస్తే ప్రేమించిన ఉష కృంగిపోయింది. ఉద్యానవనం ఎండిపోవడంతో ఉష పరిస్థితి దీనంగా అయింది. ఉష తోటని అంతలా ప్రేమించింది. రవి ఉషని తన ఇంటికి తీసుకుపోవాలని ప్రయత్నించాడు. ఉష ససేమిరా అంది. "నా నవల అచ్చువేసి నా కల నెరవేర్చుకోవడం కన్నా నేను ప్రేమించిన అమ్మాయిని, ఆవిడ బాధని దూరం చేయడం ముఖ్యం" అనుకున్న రవి ఉషని దగ్గరికి తీసుకుని, "ఉష, ప్రేమంటే ఎన్నిసార్లు ఓడిపోయామని కాదు, ప్రేమ కోసం ఎన్నిసార్లు పోరాడి తిరిగి లేచాం అనేది ముఖ్యం" అని ఉషలో ధైర్యాన్ని నింపాడు. ఉష కోసం, ఆమె ప్రేమించిన తోటను కాపాడాలని సంకల్పించి నగరం నుండి ఆధునిక బోరుబావి పరికరాన్ని తెప్పించి బోరుబావి వేయించాడు. డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం ఏర్పాటు చేశాడు. క్రమంగా తోటను ఇద్దరు కలిసి పునరుజ్జీవింపజేశారు. సవాళ్లను ఎదుర్కొని తోటని మరియు ఉషమోములో సంతోషాన్ని తిరిగి తీసుకువచ్చాడు రవి. దాంతో వారి ప్రేమ మరింత బలపడింది. ఒక తోటలాగే ప్రేమకు కూడా నిరంతర సంరక్షణ అవసరం అని ఇద్దరూ గ్రహించారు. ఏపుగా పెరిగిన ఉద్యానవనం పూల హర్షధ్వానాల మధ్య వారు వివాహబంధంతో ఏకమయ్యారు. ఊరందరికీ ఆదర్శప్రాయులయ్యారు. సహనం, దయ, అంకిత భావం పెంపొందించుకుంటే సమాజంలో ప్రేమ భావం పెరుగుతుందని నిరూపించారు. ఆఫీస్ నుంచి రాగానే భోజనాది కార్యక్రమాలు ముగించుకుని సిస్టమ్ ఆన్ చేసి మెయిల్ చెక్ చేసుకోవడం నాకు అలవాటు. ఆ రోజు కూడా ఎప్పట్లాగానే సిస్టమ్ ముందు కూర్చుని మెయిల్స్ చెక్ చేసుకోవడం మొదలుపెట్టాను. అన్నీ ఫేస్బుక్ అప్డేట్స్, వాటికి సంబంధించిన మెయిల్స్, ఒక్కటి కూడా పర్సనల్ మెయిల్ లేదు. ఒక్కొక్కటిగా చెక్ చేసుకుంటూ డిలీట్ చేస్తుండగా ఒక్క చోట ఆగాను. ఆ మెయిల్ నన్ను ఎందుకో బాగా ఆకర్షించింది. మెయిల్స్ చేయండి, డబ్బు సంపాదించండి. ఏంటా అని ఆతృతగా ఓపెన్ చేసి చూశాను. మీరు చేయాల్సిందల్లా కంపెనీ ప్రోడక్ట్ వివరాలు, ఆలోచనలు, ఆవిష్కరణలు మెయిల్ చేయడమే. వివరాలకు మీరు మా ఖాతాలో రూపాయలు 500 జమ చేయవలసి ఉంటుంది అంటూ ఇంకా వారు చెల్లించే డబ్బును ఏ విధంగా మనకు అందజేసేది, ఒక్కో మెయిల్కి ఎంత చెల్లించేది క్లుప్తంగా వివరించారు. కింద వారి బ్యాంకు అకౌంట్కు సంబంధించినటువంటి వివరాలు, చిరునామా తదితర వివరాలన్నీ ఒక పేరాలో తెలిపారు. అంత త్వరగా నేను ఎవరిని నమ్మే మనిషిని కాదు, కానీ వారు కూలంకషంగా తెలిపిన కంపెనీ వివరాలు, అడ్రసు, వారి బ్యాంక్ అకౌంట్ నెంబరు తదితరాలన్నీ చూసి ఎందుకో
నా మనసుకి కొంత నమ్మకం కలిగింది. 500 కదా, కట్టేద్దాం. వారు తెలిపినట్లు మెయిల్స్ చేసి చూద్దాం. 1 నెల ప్రయత్నిస్తే డబ్బు నిజాయితీగా పంపుతారా లేదా అనేది కూడా తెలుస్తుంది. లేదంటే కంపెనీ వివరాలు ఉండనే ఉన్నాయి, ఎక్కడికి పోతారులే అనుకున్నదే తడువుగా తెల్లవారి బ్యాంక్ అకౌంట్లో వారు తెలిపిన అకౌంట్లో డబ్బు జమ చేసి వచ్చి నా ఆఫీస్ పనిలో మునిగిపోయాను. ఇంటికి వచ్చాక మెయిల్ ఓపెన్ చేసి నేను డబ్బు పంపిన విషయం, నా అకౌంట్ నెంబరు, నా వ్యక్తిగత వివరాలు అన్నీ తెలుపుతూ నేను డబ్బు కట్టిన సదరు కంపెనీకి మెయిల్ పెట్టాను. నిమిషాల్లో నాకు తిరిగి మెయిల్ వచ్చింది. ధన్యవాదాలు శ్రీ నాగవీర గారు, మీరు పంపిన డబ్బు మాకు అందినది. ఇక మీరు మేము తెలిపిన ఈ క్రింది వివరాలు అనుసరించడమే తరువాయి మీరు డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. సూచన నంబర్ 1, మీరు కూడా మాలాగే ఒక తాత్కాలిక బ్యాంకు అకౌంట్ తీసుకోండి. నంబర్ 2, మీకంటూ ఒక కంపెనీ పేరు, దాని గొప్పలు తెలుపుతూ ఒక ఆర్టికల్ తయారు చేయండి. 3, మా కంపెనీ ప్రమోషన్ చేస్తే మీకు డబ్బు చెల్లిస్తాం అని క్యాప్షన్ పెట్టండి. 4, మీకు దొరికిన కనిపించిన ప్రతి మెయిల్ ఐడికి మెయిల్ పెట్టండి. అంతే. ఎవరైనా మీలాంటి ఒక బకరా దొరకకపోడు, మీకు డబ్బు పంపకపోడు. అంతే, మీరు డబ్బు సంపాదించడం ఈజీ. నా గుండెల్లో పిడుగుపడ్డంత అదిరిపడ్డాను. ఈ సంఘటన నుంచి తేరుకోవడానికి చాలా రోజులు పట్టిందండి. పొద్దున్నే లేచి ఒకరోజు ముందుగానే కొని తెచ్చుకున్న లక్స్ సబ్బుతో సగం అరిగిపోయేలా ఒళ్ళంతా తెగ రుద్దుకొని స్నానం ముగించి అద్దం ముందుకి చేరాడు జలగలరావు. తెగులు సోకి సగం చెడిపోయి సగం బాగున్న పంట పొలంలో ఉండే జుట్టుకి తైలమర్దన చేసి తెగ దువ్వుతున్నాడు. మొండి ఘటంలా ఉన్నాయి వెంట్రుకలు. ఒక్కవైపు పడుకోబెడితే మరొక వైపు లేస్తున్నాయి. నానా తంటాలు పడి ఎలాగోలా సర్దేశాడు వాటిని. ముక్కుపుటాలు అదిరిపోయే కిలోమీటర్ దూరంగా నిలబడిన వాడిని కూడా తుమ్ములతో ముంచెత్తేంత ఘాటు సెంటుని బాహుమూలాల్లో గుప్పించాడు. తెల్ల చొక్కా, వైలెట్ కలర్ ప్యాంటు వేశాడు. చొక్కా ఇంచేసి ప్యాంటుకి బెల్ట్ వేసి పానపొట్టని అదిమి పట్టి గట్టిగా లాగాడు. దూరం నుంచి చూస్తే పొడుగు బెలూన్ని రబ్బర్ బ్యాండ్ వేసినట్టు కింద ఉబ్బి పైన ఉబ్బి మధ్యలో అదిమి పట్టినట్లు అదో రకంగా కనిపిస్తున్నాడు. సబ్బు పెట్టి ఎంత రుద్దినా తారు డబ్బా తెలుపెక్కుతుందా చెప్పండి? పైపెచ్చు లీకేజీ ఆయిల్ ప్యాకెట్కి కారినట్టు జిడ్డు కారే మొహమును. అదంతా కవర్ చేసి రెడీ అవ్వడానికి గంట పైనే పట్టింది పాపం. ఇటువైపు ఈయన, అటువైపేమో ఈయన గారి సతీమణి మల్లెలమ్మ. ఇతగాడి కంటే ముందుగానే స్నానాలు ముగించింది. స్నానాలు ఎందుకన్నానంటే ఒకసారి చేస్తే అయ్యేది కాదు కాబట్టి. అంత నలుపు కాదండి బాబు, అంత లావు. ఆవులు మేయగా మిగిలిన గడ్డి పరకలాగా మిగిలిన కాసిన్ని వెంట్రుకలని సవరంతో సర్ది చేసి పెద్ద జుట్టున్నమ్మలాగా మెయింటైన్ చేస్తుంది. ఆవిడ బీరువాలో ఉన్న 20 బీరువాల్లోంచి మంచి చీర కోసం ఎంపిక. అదో పజిల్ ఆవిడకి. సూడోకు పజిల్ నింపడం సులువేమో కానీ ఈవిడ చీర ఎంపిక చేయడం అంత సులువు కాదు. ఎంపిక చేసుకున్న చీరను చుట్టుకోవడానికి పట్టే టైంలో మెట్ల దారిలో తిరుపతి కొండను 3 సార్లు ఎక్కి దిగొచ్చు. ఇక ఒంటి నిండా నగలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ 1 గ్రామ్ గోల్డ్తో సహా దిగేసుకుంటుంది. నగలు దిగేసుకున్న గంగిరెద్దులా ఉంటుందంటే నమ్మండి. ఈవిడకి నిరంతరాయమైన జలుబు, తుమ్ములు. గంగా ప్రవాహమైనా కాస్త నెమ్మదిస్తుందేమో కానీ ఈవిడ జలుబుకి మాత్రం ప్రవాహంలో తేడా ఉండదు. ఇంత జలుబెందు కోసమని డాక్టర్కి చూపిస్తే ఆయన ఏమన్నాడో తెలుసా అండి? జలుబుకి కారణం ఈవిడ వాడే సెంటు, మేకప్ వాసనలే అని. తక్షణమే ఈవిడని బయటకి గెంటేయించాడు డాక్టర్ గారు. అంత బాగా మేకప్ సెంటు అద్దుతుందన్నమాట ఒంటికి. జలగలరావు, మల్లెలమ్మలు ఇంతగా ప్రతిరోజు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారనేగా మీ డౌటు. అటు చూడండి. జలగలరావు రీడింగ్ రూమ్లో
ఆరాం చైర్లో కూర్చుని స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని సెల్ఫీలు తీసుకుంటూ ఎఫ్బీలో వాట్సాప్లో స్టేటస్లు అప్లోడ్ చేయడంలో వాటికి చిన్న చిన్న పైత్యాలు కవిత్వాలు జోడించడంలో మునిగిపోయాడు. మల్లెలమ్మ హాల్లో బిగించబడిన స్మార్ట్ రాక్షసి, అదేనండి స్మార్ట్ టీవీలో పని మనుషులకి కూడా పట్టు చీరలు ఒంటి నిండా నగలు కట్టి చూపించే ఆధునిక మందరల కథలు, ఆడవారితో హత్యలు, మోసాలు సునాయాసంగా చేయించే సీరియళ్లలో మునిగిపోయింది. ఇదంతా ప్రతిరోజు అలవాటు పడిపోయిన పని మనిషి అప్పుడే వచ్చింది. తన పనిలో తాను మునిగిపోయింది. ఇదండి, తమ సంతానాన్ని ఉద్యోగాల్లో విదేశాలలో ఉంచి వీరు తమ ఉద్యోగాల నుంచి రిటైర్ అయ్యి ఇంటిని బందీఖానా చేసుకున్నారి రిటైరీల కథ. బ్రహ్మయ్యకి శ్రీనివాస్, శంకర్, శరత్ అని 3 కుమారులు. చదువులు పూర్తి చేసుకున్నారు. ఉద్యోగాలు సంపాదించడం వారి వల్ల కాలేదు. తండ్రి బ్రహ్మయ్య దగ్గరికి వచ్చి, నాన్న, మేము చదువులు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మీకు భారం కాకుండా మా కాళ్ళ మీద మేము నిలబడాలనుకుంటున్నాం. మాకు వ్యాపారం చేయాలని ఉంది. ఆస్తిలో భాగం ఇవ్వండి. మేము వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నాము. ఇక మీదట మీకు పని చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఆనందంగా చూసుకునే బాధ్యత మాది అన్నారు 3. కొడుకుల నిర్ణయాన్ని స్వాగతించాడు బ్రహ్మయ్య. వారు వ్యాపారం చేయదగిన వారేనా కాదా అనే విషయాన్ని పరిశీలించాలనుకున్నాడు. శ్రీనివాస్, శరత్, శంకర్, మీరు 3 స్టోర్ రూమ్లోకి వెళ్ళి అక్కడ 3 కందిపప్పు సంచులున్నాయి. ఒక్కొక్క సంచిలో 10 కిలోల కందిపప్పు ఉంటుంది. దాన్ని అమ్ముకురండి. అమ్మాక వచ్చిన డబ్బుని నాకు ఇవ్వండి అని చెప్పాడు. ఆస్తి పంచమం అంటే కందిపప్పు అమ్ముకురమ్మంటాడేంటి మా నాన్న? కొంతసేపు ఆలోచించిన శ్రీనివాస్, శంకర్, శరత్ తర్వాత సరే అనుకుని 3 కందిపప్పు సంచులు తీసుకుని దాన్ని అమ్మడానికి బయలుదేరారు. సాయంత్రానికి 3 ఇంటికి వస్తారు. కందిపప్పు అమ్మగా వచ్చిన డబ్బుని తండ్రి చేతిలో పెడతారు. తండ్రి డబ్బంతా చూసుకుని ముందుగా పెద్దవాడైన శ్రీనివాస్ని పిలిచి, శ్రీనివాస్, నువ్వు కందిపప్పు అమ్మి తెచ్చిన రూపాయలు 800. కందిపప్పు ఎక్కడ అమ్మావురా అని అడిగాడు. నాన్న, మన పక్కూరిలో పెద్ద టోకు వ్యాపారి ఉన్నాడు. ఆయన పెద్ద మొత్తంలో సరుకులు కొంటుంటాడు. వస్తువులకు అందరికంటే నిజాయితీగా వెల కట్టి డబ్బులిస్తాడు. అందుకే ఆయనకి అమ్మి డబ్బు తెచ్చాను అన్నాడు. శ్రీనివాస్ చెప్పిందంతా విన్న బ్రహ్మయ్య 2వ కుమారుడైన శంకర్ని పిలిచి, నువ్వు కందిపప్పు అమ్మితే వచ్చిన 1000 రూపాయలు నాకిచ్చావు. శ్రీనివాస్ కన్నా 200 రూపాయలు ఎక్కువకి ఎలా అమ్మావు అడిగాడు బ్రహ్మయ్య. నాన్న, మన ఊరి పచారి కొట్టు రాజయ్యకి కందిపప్పు అమ్మాను. అతను టోకుగా సరుకులు పట్టణానికి వెళ్ళి తెచ్చుకుంటుంటాడు. అక్కడ కొంటే ఆయనకి 500 రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది. నేనైతే 1000 రూపాయలకే ఇస్తానని ఒప్పించాను అన్నాడు శంకర్. శంకర్ చెప్పింది కూడా విన్న బ్రహ్మయ్య 3వ కొడుకైన శరత్ని పిలిచి, నువ్వు మీ ఇద్దరన్నలలాగానే 10 కిలోల కందిపప్పు సంచి తీసుకెళ్ళావు. కానీ మీ ఇద్దరన్నల కన్నా ఎక్కువగా 1500 రూపాయలు ఎలా తెచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు. నాన్న, కందిపప్పుని రిటైల్ దుకాణాలలో 200 రూపాయలకి కిలో చొప్పున అమ్ముతున్నారు. నేను పక్కూరికి వెళ్ళి సంచి నెత్తిన పెట్టుకుని వీధి వీధి తిరుగుతూ కిలో 150 రూపాయలు మేలు రకం కందిపప్పు అని అరుస్తూ పిలిచారు. క్షణాల్లో జనాలు పోగయ్యారు. క్షణాల్లో సరుకు అమ్ముడుపోయింది అంటూ అసలు రహస్యం వివరించాడు. అప్పుడు బ్రహ్మయ్య శ్రీనివాస్, శంకర్లను దగ్గరికి పిలిచి, ముందుగా చిన్నవాడైన శరతు వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. మీరిద్దరూ తమ్ముడి దగ్గర కొంతకాలం పనిచేసి వ్యాపార మెలకువలు తెలుసుకున్న తర్వాత మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించండి అని పెద్దవారిద్దరికీ బ్రహ్మయ్య సూచిస్తాడు. సూచిస్తూ అరే నాయనలారా, నైపుణ్యత అనేది ముఖ్యం. పెద్ద చిన్న కాదు. మొహమాటం లేకుండా పనిచేసి మీ వ్యాపారంలో అభివృద్ధిలోకి రండి. అర్జున్ తెలివైనవాడు.
కానీ బద్ధకస్తుడు, అయినప్పటికీ అదృష్టవంతుడు. అతను ఏం చేసినా ఏం చేయకపోయినా బద్ధకించినా అతని అదృష్టం వలన 10 మందిలో తలెత్తుకొని తిరగగలుగుతున్నాడు. ఎందుకంటారా? అర్జున్ ఈ మధ్యనే బీటెక్ పూర్తి చేశాడు అనే కన్నా అతని అదృష్టం పూర్తి చేయించింది అంటే బాగుంటుంది. పరీక్షలు దగ్గర పడేదాకా పుస్తకాలు ముట్టని అర్జున్ పరీక్షలకి ముందు రోజు చదివి దాంతోనే బీటెక్ గట్టెక్కగలిగాడు. అందరితో బీటెక్ పూర్తి చేశాడు, శభాస్ అనిపించుకోగలిగాడు. కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలం కాలేకపోతున్నాడు. రోజు తండ్రితో అక్షింతలు, అదేనండి తిట్లు. ఇంకా నిన్ను సాకడం నా వల్ల కాదు, ఉద్యోగం వెతుక్కో త్వరగా, అడ్డగాడిదలా నా సంపాదన మెక్కడం ఇంకెన్నాళ్ళు అంటూ తండ్రితో రోజు తిట్లు. అర్జున్ని ఎప్పుడు అదృష్టం నడిపిస్తుందని చెప్పుకున్నాం కదా. ఎప్పుడు బద్ధకంగా రెజ్యూమ్ నింపి పంపే అర్జున్ ఆ రోజు కాస్త శ్రద్ధగా ఆసక్తితో నింపాడు. దేవుడా, ఇంటర్వ్యూ కాల్ రావాలి, ఈ ఉద్యోగం రావాలి అని భగవంతుడిని ప్రార్థిస్తూ నింపాడు. దేవుడు అర్జున్ మొర విన్నాడు. వారంలోనే ఇంటర్వ్యూ కాల్ రానే వచ్చింది. దేవుడున్నాడని అనుకుని లెటర్ తీసుకుని ఇంటర్వ్యూకి బయలుదేరాడు అర్జున్. ఈ రోజు మొత్తం అర్జున్ని అదృష్టం తరమడం మొదలుపెట్టింది. ఎప్పుడూ రాని బస్సు వేళకి వచ్చింది. ఇంటర్వ్యూ జరిగే ఆఫీస్ అడ్రస్ దొరక్క తంటాలు పడే అవస్థ తప్పి బస్సు దిగగానే ఆఫీసు. అదృష్టం కొద్దీ ఉద్యోగాలు ఉన్నవి 10, ఇంటర్వ్యూకు అటెండ్ అయింది 8 మంది. ఇంకా అదృష్టం కొద్దీ ఇంటర్వ్యూ తీసుకునే వారిలో అర్జున్ బంధువు, చాలా దగ్గరి బంధువు. అసలు ప్రశ్నలు అడిగాడా, ఇంటర్వ్యూ జరిగిందా తెలియనంత ఈజీగా పూర్తయింది ఇంటర్వ్యూ. ఉద్యోగం కన్ఫర్మ్ అయింది. అర్జున్ ఆనందానికి హద్దులు లేవు. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. నాన్న నాన్న గట్టిగా పిలుస్తున్నాడు. నాన్న పలకడం లేదు. నాన్న నాన్న గొంతు పెంచాడు. భల్లున వర్షం. జల్లుమని కళ్ళు తెరిచాడు అర్జున్. ఎదురుగా నీళ్ల చెంబుతో తల్లి. ఏమైందిరా, నిద్రలో కలవరింతా అంతలా అరుస్తున్నావు? తల్లి. పని పాట లేకుండా బారెడు పొద్దెక్కేదాకా పడుకుంటే కలలు కాకుండా ఉద్యోగాలు వస్తాయా? తండ్రి. ఇదంతా కళ. తనను తాను తడిమి చూసుకున్నాడు అర్జున్. మంచం దిగి బాత్రూమ్ వైపు నడుస్తున్నాడు పరధ్యానంగా. తండ్రి తిట్లు లీలగా వినిపిస్తున్నాయి. అస్తమానం అదృష్టం మనల్ని నడిపించదు కదండి. ఆ ఎరుకతో కష్టపడితే తప్ప అదృష్టవంతులం కాలేము. నిజమంటారా కాదంటారా? హైదరాబాద్కి బంధువుల పెళ్లికి బయలుదేరాం. బాగా ఆకలేస్తే ఒకచోట టిఫిన్ హోటల్ చూసి ఆగాం. తలా ఒక ప్లేటు ఆర్డర్ చేసి తెప్పించుకుని తిన్న తర్వాత సరిపోలేదని మరో ప్లేట్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు మా అమ్మాయిలిద్దరు. సగం వదిలేసి మధ్యలోనే లేచి చేతులు కడిగేశారు, వెళ్ళిపోయారు. మిగిలిపోయిన టిఫిన్ చూసి నా మనసులో కలుక్కుమంది. ఆకలిగా ఉందని మరో ప్లేట్ టిఫిన్ ఆర్డర్ చేశారు. తింటారనుకున్నా, వదిలేస్తారనుకోలేదు. దారి మధ్యలో ఒక దగ్గర పుచ్చకాయ ముక్కలు కోసి ఐస్ పైన పెట్టి ఒక ప్లాస్టిక్ ప్లేట్లో ఆ ముక్కలు ఉంచి వాటి మీద ఉప్పు చల్లి అమ్ముతున్నారు. అది తిందామని బతిమాలారు. కారు ఆపించారు. ఇక్కడ అదే తంతు. అందరం తలా ఒక ప్లేట్ తిన్న తర్వాత మరో ప్లేట్ ఆర్డర్ చేసి సగం తిని సగం వదిలేశారు. ఈసారి వారిలో నా శ్రీమతి కూడా ఉంది. మరోసారి బాధపడి నోరు చేసుకోకుండా ఊరుకున్నారు. వద్దని వారిస్తే పిసినారి అది ఇది అని జోకులు పేలుస్తారు. అది అంగరంగ వైభవంగా అలంకరించిన వేదిక. వచ్చిపోయే అతిథులతో పెళ్లి మండపం కిటకిటలాడుతుంది. వేదిక ముందు కుర్చీలో కూర్చున్న వారికి కూల్ డ్రింక్స్ అందిస్తున్నారు. కూల్ డ్రింక్ తాగిన వారిలో సగం మంది సగం తాగి వదిలేశారు. పెళ్లి వారిని పలకరించి భోజనాల వైపు బయలుదేరాం. ఎన్ని రకాల వంటకాలు పెట్టారో లెక్కించడానికే 10 నిమిషాలు సమయం పట్టింది. నాకైతే చూస్తేనే సగం కడుపు నిండిపోయింది. భోజనాల దగ్గర చూస్తే కరువు ప్రాంతాల నుంచి వచ్చే వారిలాగా ఎగబడుతున్నారు. జీవితంలో ఏనాడు ఇలాంటి పదార్థాలు చూడలేదు, తినలేదు, తినకపోతే జీవితం ఇంతటితో ముగిసిపోతుంది అన్నంత ఇదిగా ఎగబడ్డారు. ఎంత వడ్డించుకుంటున్నారో, ఎంత తింటున్నారో, ఎంత వదిలేస్తున్నారో వారికే తెలియదు.
వడ్డించిన భోజనం సగం వృధాగా పోతుంది. అక్కడ జరుగుతున్న తతంగమంతా చూసి ఆలోచనలో పడిపోయిన నన్ను మా అమ్మాయి పిలిచింది, చేతిలో పళ్ళెంతో. అందులో అన్ని పదార్థాలు వడ్డించి ఉన్నాయి. కలుపుకొని తినడానికి చోటు లేనంతగా పళ్ళెం నిండా తిండి పదార్థాలు. అది చూసి అన్నం తినబుద్ధి కాలేదు. నాకు ఆకలి లేదు, మీరు తినండి అని వారిని పురమాయించి నేను మూలన కూలబడిపోయాను. అక్కడి నుండి వస్తుంటే ఎవరో ఇద్దరు కూలీలు పళ్ళాలలో వదిలేసిన భోజనాన్ని పెద్ద పెద్ద గిన్నెల్లో నింపి తీసుకుని వస్తున్నారు. గోడవతల విసిరిస్తున్నారు. వెంటనే మా అమ్మాయిలిద్దరిని పిలిచి చూపించాను. నోరెళ్ళబెట్టి చూశారు కానీ వారి ముఖాల్లో ఏ భావం లేదు. నాకు మాత్రం గుండెల్లో దేవినట్లు, కాలి కింద నేల కదిలిపోయినట్లు అనిపించింది. తిరుగు ప్రయాణంలో నా మనసంతా వృధా అయిన భోజనం చుట్టూ తిరుగుతుంది. ముభావంగా ఉండిపోయాను. ఏమైంది నానా? పిల్లలు పిలిచారు. ఆలోచనలోంచి తేరుకుని జేబుల నుంచి ఒక 100 రూపాయల నోటు తీసి బయటపడేయమని నా శ్రీమతికి ఇచ్చాను. విస్తుపోయి చూసింది. నువ్వు విన్నది నిజమే, ఈ 100 రూపాయల నోటు బయటపడేసేయి. మరోసారి చెప్పాను. ఏం మాట్లాడుతున్నారండి మీరు? భోజనాల దగ్గర నుంచి చూస్తున్నాను, ముభావంగా ఉంటున్నారు. ఏమైందని పలకరిస్తే 100 రూపాయల నోటు చేతికిచ్చి పడేయమంటారా? మతిగాని పోయిందా మీకు? అంది విసురుగా. 100 రూపాయల నోటు బయట పడేయమంటేనే కోపం వచ్చిందా? పొద్దున్న హోటల్లో, టిఫిన్ సెంటర్ దగ్గర, పుచ్చకాయ ముక్కల వాడి దగ్గర, పెళ్లి భోజనాలలో వదిలేసింది ఏమిటి? అవసరం మేరకు పెట్టించుకుని తినాలి. అనవసరంగా వేసుకోవడం, వదిలేయడం అదో ఫ్యాషన్గా మారింది. అందరికీ కడుపుకి ఎంత సరిపోతుందో తెలియదా? నేను 100 రూపాయల నోటు విసిరేయమనడం మతిలేని పని అయితే మరి మీరు చేసిందేంటి? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అలాంటి భోజనాన్ని వదిలేయడం, పడవేయడం దైవాన్ని అవమానించినట్లు కాదా? మనం భోజనాన్ని వృధా చేయకపోతే ప్రతి సంవత్సరం 100,000 కోట్ల రూపాయల దుర్వినియోగాన్ని ఆపినట్లే. నేను మాట్లాడడం ఆపేశాను. నా భార్య బిడ్డలు ఆలోచనల్లో పడిపోయారు. ఇప్పటికైనా మారతారంటారా? ఏమో చూద్దాం.